ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. मैं पवन हूँ, मैं ही अगन हूँ, मैं 5 तार की वीणा हूँ, नारी हूँ परम प्रवीणा हूँ, मैं सर्वगुण संपन्न नारी शक्ति हूँ. నమస్కారం మిత్రులారా, మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు. అయితే ఉన్నతి గారు, ఈ సందర్భంగా మనం మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా? తప్పకుండా అండి. ప్రతి రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుకున్నారు, అనేక విజయాలు సాధించారు. సరిగ్గా చెప్పారు మీరు. ఎన్నికల విషయంలో చూస్తే ఓటు హక్కు వినియోగంలో మహిళా చైతన్యం, వారి భాగస్వామ్యం అదే విషయాన్ని నిరూపిస్తుంది. అంతే కదా, మన రాజ్యాంగం అందరికీ సమానమైన అధికారాలు కల్పించినప్పుడు మహిళలు ఎందుకు వెనుకబడి ఉండాలి? ఈ సందర్భంలో మీకో విషయం గుర్తు చేయాలి. ప్రపంచంలో చాలా దేశాలు మహిళలకు ఓటు హక్కు చాలా ఆలస్యంగా కల్పించాయి. ఓటు హక్కు కోసం వారు చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ మన భారతదేశంలో మాత్రం స్వాతంత్రం సాధించిన వెంటనే మన రాజ్యాంగం ద్వారా వయోజనులందరికీ సమాన హక్కులు, అధికారాలు లభించాయి. అందువల్లనే 1951-52లో మన దేశ మొదటి ఎన్నికల్లో మహిళలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. అవునవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వచ్చింది. సరిగ్గా చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలు కానివ్వండి, లేదా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కానివ్వండి, మహిళల ఓటింగ్ శాతం బాగా పెరగడం అనేది అందరూ గుర్తించిన అంశంగా మారింది. అవునండి, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా మహిళల భాగస్వామ్యం అద్భుతంగా ఉంది. అవునండి, మహిళల ఓటింగ్ శాతం గమనిస్తే రాజస్థాన్లో 74% కంటే ఎక్కువగా ఉంది. ఇంకా ఛత్తీస్గఢ్లో మరియు మధ్యప్రదేశ్లో చూస్తే 76% కన్నా అధికంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మహిళా శక్తి ఎంత గొప్ప పాత్ర పోషించిందో దీన్ని బట్టి మనకు బాగా తెలుస్తుంది. అంతేకాదు, మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా అనేక నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో గెలుపొందారు కూడా. సరిగ్గా చెప్పారు మీరు. ఈ రోజు మనం ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న మహిళలు ఏమంటున్నారో విందాం పదండి. పదండి విందాం. హాయ్ కిరణ్మయి, రాణి, సీమా, సునీత ఓటు వేసి వచ్చారా? మేం మాత్రమే కాదక్క, చుట్టుపక్కల ప్రతి గ్రామం నుంచి, పట్టణం నుంచి మహిళలంతా ఓటు వేశారక్క. భలే భలే, మీరంతా చాలా మంచి పని చేశారరా. అక్క, గుర్తుంది కదా ఇదివరకు ఓటు విషయంలో మనం ఎంత అశ్రద్ధగా ఉండేవాళ్ళమో? అవునవును, ఓటు వేయడానికి వెళ్ళాలంటే మీరంతా ఎటువంటి సాకులు చెప్పేవాళ్ళో నాకు బాగా గుర్తుంది. అవునక్క, అక్కడికెళ్ళి అంత పెద్ద క్యూలో నుంచోవాలి, అలాగే చాలా దూరం వెళ్ళాలి. ఇంకా చిన్నపిల్లలుంటే వాళ్ళని తీసుకెళ్లాలంటే మరీ కష్టంగా ఉండేది. అవును, చంటి పిల్లలుంటే అక్కడెవరు చూస్తారు? వాళ్ళని ఇంట్లో వదిలి వెళ్లాలన్నా కష్టమే కదా. ఇంట్లో వాళ్ళు మాత్రం ఓటు వేయమని మనను ఎప్పుడు ప్రోత్సహించారు గనక. ఇంకా పైగా నీ ఓటుతో ఏమీ కాదులే, ఇంట్లో కూర్చో చాలే అనేవాళ్ళు. అక్క, మీరు మాకు ఒక్కొక్క ఓటు యొక్క గొప్పతనం గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మేము ఓటు తప్పకుండా వేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మీరు పోలింగ్ కేంద్రం దగ్గర మహిళలకు గల ఏర్పాట్ల గురించి, సౌకర్యాల గురించి కూడా మాకు, మా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు కదా. అవును, అదే మంచిదైంది కదా. ఇప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర మహిళల కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు కూడా చేరువలో ఉన్నాయి. చాలా చోట్ల మన ఇళ్ల మధ్యనే ఉన్నాయి. అవునక్క, పిల్లల్ని చూసుకునే ఏర్పాటు కూడా కల్పించారు. అందుకే నేను బిడ్డను చంకనేసుకుని కూడా ఓటు వేయడానికి వెళ్ళగలిగాను. అవును సీమా, ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పిల్లల్ని చూసుకోవడానికి క్రెచ్ ఏర్పాటు చేశారు.
పిల్లలకు పాలు పట్టాలన్నా ప్రత్యేక ప్రదేశం కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయంతో పాటు బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు విడిగా ఒక క్యూ లైన్ కల్పించారు. అవునక్క, పెద్దవాళ్లకు కూడా వేరే లైన్ ఏర్పాటు చేశారు. నేను మా అత్తగారిని తీసుకెళ్లి సులభంగా ఓటు వేయించగలిగాను. వెరీ గుడ్ సునీత. పోలింగ్ కేంద్రాలు కేవలం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 3 క్యూ లైన్లు ఉంటాయి. మహిళలకు 1, పురుషులకు 1. ఇవి కాకుండా దివ్యాంగుల కోసం మరియు వయోవృద్ధుల కోసం వేరే లైన్ ఉంటుంది. వృద్ధులైన మహిళలు ఈ లైను ద్వారా సులభంగా ఓటు వేయవచ్చు. వీటన్నింటికన్నా అద్భుతం మహిళల ప్రత్యేక పోలింగ్ కేంద్రం. విశేషం ఏంటంటే ఈ ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రంలో విధులు అన్నీ మహిళలే నిర్వహిస్తారు. ఈ పోలింగ్ కేంద్రానికి ఏదో ఒక పేరు పెట్టారే, ఏంటక్క అది? దాని పేరు ఆల్ విమెన్ మేనేజ్డ్ పోలింగ్ బూత్. అంటే మహిళలే నిర్వహించే పోలింగు కేంద్రం అన్నమాట. అక్కడ అధికారి, ఉద్యోగి, పోలీసు, వాలంటీరు అందరూ మహిళలే ఉంటారు. అయితే ఈ మహిళా నిర్వహణ పోలింగ్ కేంద్రంలో అందరూ కూడా ఓటు వేయవచ్చు. అక్క, ఇక మనం ఎంత మాత్రం వెనుకబడి ఉండేది లేదు. మన శాసనసభ ఎన్నికల తర్వాత మనం లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి పూర్తి అవగాహనతో సన్నద్ధులుగా ఉన్నాం. శభాష్ సీమ. ప్రజాస్వామ్యంలో ఒక ఓటరుగా మహిళ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఈ విషయంలో మనం తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం. ఆచితూచి మనం ఎన్నుకునే అభ్యర్థి మాత్రమే మన గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయగలుగుతారు. ఓటు అనేది మనకున్న హక్కు మాత్రమే కాదు, అది ఒక కర్తవ్యం కూడా. అవునక్క, మనం బాగా ఆలోచించి ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలి. అభ్యర్థికి సంబంధించిన అన్ని విషయాలను ముందే తెలుసుకోవాలి. సరిగ్గా చెప్పావు. అభ్యర్థి గురించి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అతనికి ఏదైనా నేర చరిత్ర ఉందేమో కూడా కనుక్కోవాలి. అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి మొబైల్ యాప్ కూడా ఉంది. దాని ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది చూడండి, ఇది నో యువర్ క్యాండిడేట్ యాప్. అంటే మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అని చెప్పే యాప్ అన్నమాట. దీని ద్వారా మన నియోజకవర్గం అభ్యర్థికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని పూర్తి అవగాహనతో ఆచితూచి మరీ ఓటు వేయవచ్చు. భలే ఉందక్క. ఇప్పుడు మనం ముందుగానే అన్నీ తెలుసుకుని అప్పుడు ఓటు వేయడానికి వెళ్దాం. అవునవును, అంతే మరి. మనం ఆ వివరాలు అందరికీ తెలియచేద్దాం. అమ్మకు, అక్కకు, చెల్లికి, అమ్మమ్మకు, నాయనమ్మకు అందరికీ ఓటు ఎంత విశిష్టమైందో వివరిద్దాం. ఓటర్లకు ఉపయోగపడ్డానికి ఏదో మొబైల్ యాప్ కూడా ఉంది కదా. ఓటర్ హెల్ప్ లైన్ అని యాప్ ఉంది. అవునక్క, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది. ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు ఆ యాప్ ద్వారా వాళ్ళ పేర్లను నమోదు చేయించుకోవచ్చు కూడా. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే వాళ్ళు 1950కి ఫోన్ కూడా చేయవచ్చు. అవును, ఓటుకు సాటి మరేదీ లేదు. ఇంత గొప్ప ఓటు హక్కు మనకున్నప్పుడు తప్పకుండా మనమంతా ఓటు వేయాలి. మన ఒక్క ఓటుతో మనం మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం మన దేశాభివృద్ధికి పాటుపడుతుంది. విద్య, ఉద్యోగం, రోడ్లు, పర్యావరణం అన్ని రంగాల వికాసానికి కృషి జరుగుతుంది. అవునవును, చాలా బాగా చెప్పావు. సరే, మీరంతా నాతో పాటు చెప్పండి. ఓటుకు సాటి మరోటి లేదు, మనమంతా తప్పకుండా ఓటు వేద్దాం. महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है, आपका मतदाता होना आपका अधिकार है. మిత్రులారా, విన్నారు కదా, మన దేశ మహిళా ఓటర్లు ఎంత చైతన్యంతో ఉన్నారో. వారికి వారి ఓటు హక్కు గురించి చక్కటి అవగాహన ఉంది. కరెక్ట్గా చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రధాన ఎన్నికల అధికారి రీమా బాబా సాహెబ్ కాంగ్లే గారు ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం గురించి వివరిస్తున్నారు. విందాం పదండి. जो हमारे महिला मतदाता है, మహిళా ఓటర్ల సంఖ్య 2018తో పోలిస్తే ఇప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల నాటికి వారి సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువగా నమోదైంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటర్ల నమోదు విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాం. జనసంఖ్యలో స్త్రీ పురుష నిష్పత్తిలో స్త్రీలు తక్కువగా ఉంటే ఓటరు జాబితాలో మాత్రం స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. మా రాష్ట్రంలో ప్రతి 1000 పురుష ఓటర్లకు 1012 మంది మహిళా ఓటర్లున్నారు. నవవధువుల సన్మాన సమారోహం అనే బృహత్ కార్యం నిర్వహించాం. రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకొని నవవధువులుగా గ్రామాల్లోకి కొత్త సభ్యులుగా వచ్చిన వారిని అందరికీ పరిచయం చేయడానికి వారిని సన్మానించాం.
వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చడానికి విశేష కృషి చేశాం. ఓటింగ్ శాతం విషయంలో కూడా 2018 శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలలో 23 స్థానాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంటే, ఇప్పుడు 90 స్థానాలకి 50 స్థానాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్లు నమోదు శాతం కూడా 9 నుంచి 10% పెరిగింది. అయితే ఓటింగ్ శాతం మాత్రం అంతే ఉంది. 2018లోనూ మహిళల ఓటింగ్ శాతం 76 అయితే ఇప్పుడు కూడా 76గానే నమోదైంది. విశేషం ఏమిటంటే 50 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్ల శాతం పురుషుల కన్నా ఎక్కువగా ఉంది. అలా మహిళా ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో మరింతగా భాగస్వాములు అవుతున్నారు. इस लोकतंत्र के महोत्सव में लिया। మిత్రులారా, భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96,88,00,000 కాగా వారిలో 47,15,00,000 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా 100% ఓటు హక్కు వినియోగించుకునేలా చూడ్డానికి భారత ఎన్నికల సంఘం పాటుపడుతోంది. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. దేశంలో మొట్టమొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా ఓటర్ల నమోదు కూడా సరిగా జరగలేదు. మహిళల పేర్లు రాములు వాళ్ళ అమ్మ, కృష్ణయ్య గారి కోడలు అనే పద్ధతిలో రాసేవాళ్లు. అప్పుడు భారత ప్రప్రథమ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ గారు మహిళలకు తమదైన గుర్తింపుతో ఓటర్ల జాబితాలు తయారు చేయించారు. అప్పట్నుంచి మహిళలకు, పురుషులకు, ఇంకా థర్డ్ జెండర్కు అందరికీ తమ తమ పేర్లతో ఓటర్ల జాబితాలో స్థానం లభించింది. మిత్రులారా, ప్రముఖ నటీమణులు రవీనా టాండన్, భూమి ఫడ్నేకర్, సానియా మల్హోత్రా గారు నా ఓటు నా డ్యూటీ అనే విషయంపై తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. విందామా? Whether it's a city or a village, a desert expanse or mountainous terrain, from Kashmir to Kanyakumari, no matter how far your home is, the polling station will be nearby. Go, fulfill your duty. My vote, my duty. Whether it's a city or a village, desert or the hills, from Kashmir to Kanyakumari, no matter how far you are, you'll always be close to a polling station. Go, fulfill your duty. My vote, my duty. Election day is not a day off, it's a day of duty. Social media, fun and games all come later. First duty, voting. My vote, my duty. మిత్రులారా, ఈరోజు ప్రశ్న అడిగే సమయం ఆసన్నమైంది. మీ పేరు, పూర్తి చిరునామాతో మాకు మీ సమాధానం వచ్చే సోమవారానికల్లా పంపించాలి. మా వాట్సాప్ నంబరు 9999031950. మా నంబరు మరోసారి 9999031950. ఇవాల్టి ప్రశ్న ఏంటంటే, ఎవరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాలంలో మహిళలకు తమ పేరుతో ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకునే అవకాశం కలిగింది? ఎవరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాలంలో మహిళలకు తమ పేరుతో ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకునే అవకాశం కలిగింది? విజేత పేరు ఓటర్ జంక్షన్ వచ్చే ఎపిసోడ్లో ప్రకటించడం జరుగుతుంది. భారత ఎన్నికల సంఘం ద్వారా విజేతకు ధ్రువపత్రం మరియు బహుమానం వారి చిరునామాకు పంపిస్తాం. మా గతవారం ఎపిసోడ్ విజేత ఎవరంటే ముత్తుకురుప్పన్, లాస్పేట్, పుదుచ్చేరి. మీకు మా అభినందనలు. మా గతవారం ప్రశ్నకు సరైన జవాబు ఫామ్ 12D, ఫామ్ 12D. మిత్రులారా, ఇంతటితో సెలవు. వచ్చే వారం ఇదే రోజు మళ్ళీ కలుసుకుందాం. మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్
భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.